హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే వాళ్ళ మన వీడియో ఏంటంటే, ఎస్వి జూనియర్ కాలేజీకి సంబంధించి శ్రీ పద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజీకి సంబంధించి సెలెక్టెడ్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న. మేమైతే అప్లై చేసేసాం. మాకు సెలెక్టెడ్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, మాకు సీట్ వచ్చిందా లేదా, వచ్చిందా రాలేదా, ఎప్పుడు తెలుస్తుంది, ఎలా తెలుస్తుందని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. గైస్, మీరైతే ఏమాత్రం టెన్షన్ అయితే పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ ఎస్వి జూనియర్ కాలేజీకి సంబంధించి అప్లికేషన్స్ అనేవి అయితే క్లోజ్ కావడం అయితే జరిగింది. ముందుగానే అడుగుతున్నాం, మీరు అప్లై చేశారో లేదో కింద కామెంట్ అయితే చేయండి. ఇకపోతే గైస్, మీకు 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చాయో కూడా కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే చాలా మందికే రావడం జరిగిందనమాట, మన సబ్స్క్రైబర్స్ కూడా. ఎస్వి జూనియర్ కాలేజ్లో కూడా వచ్చింది, శ్రీ పద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్లో కూడా సీట్స్ అనేవి కూడా రావడం జరిగింది. విత్ హాస్టల్ కూడా మనకైతే ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. ఇకపోతే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, మాకు సెలెక్టెడ్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే గైస్, మనకు రీసెంట్గానే అప్లికేషన్స్ అనేవి క్లోజ్ కావడం జరిగింది. మనకు ఎప్పుడైతే క్లోజ్ అయ్యాయో ఎవాల్యుయేషన్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఎక్కువ మెరిట్ లిస్ట్ అనేది మనకు తీయడం అయితే జరుగుతుంది. మనకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు సెలెక్టెడ్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. గైస్, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఇంకో విషయం ఏమంటే, లిస్ట్ అనేది మనకు అప్రాక్సిమేట్గా 2 వీక్స్ అయితే పడుతుందన్నమాట. ఫస్ట్ వీక్ తర్వాత అయితే మనకు ఫేజ్ 1 అనేది రిలీజ్ చేస్తారు. రెడీగా అయితే ఉండండి.